మమత ఇస్తున్న జలక్లకు యూపీఏ బెంబేలెత్తుతోంది. మొన్నటికి మొన్న రాష్ట్రపతి ప్రసంగంపై అసంతృప్తిని వెళ్లగక్కిన దీదీ రైల్వే బడ్జెట్ పైన చిందులేశారు. 8 ఏళ్లుగా లేని ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆ శాఖ మంత్రి అందులోనూ స్వయంగా తన పార్టీ నాయకుడిని పదవి నుంచి తప్పుకునేలా చేశారు. దీదీ ఘాటు నిర్ణయాల వెనుక కారణాల విశ్లేషణలో మేధావులు మునిగిపోయారు. రైల్వే బడ్జెట్ తృణమూల్ కాంగ్రెస్ యూపీఏ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్నేళ్లుగా ఛార్జీల భారం లేకుండా ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఈసారి సామాన్యులకు అశనిపాతమైంది. దినేష్ త్రివేది ప్రవేశపెట్టిన భారాల బడ్జెట్పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఈ బడ్జెట్ మరింత భారం కానుందని అభిప్రాయపడ్డారు. రైల్వే మంత్రి తన పార్టీ ఎంపీ అయిన దినేష్ త్రివేదిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని పార్టీ ఎంపీలతో సందేశం పంపారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత రైల్వే మంత్రిని కలిసిన తృణమూల్ ఎంపీలు పార్టీ అధినేత్రి ఆదేశాలను ఆయనకు వివరించారు. ఆ ప్రయత్నం ఫలించకపోయేసరికి ప్రధానికే నేరుగా లేఖ రాసిన దీదీ త్రివేదిని రైల్వే మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. తమకు పదవులు, పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల శ్రేయస్సే ముఖ్యమని అందులో పేర్కొన్నారు. యూపీఏ సర్కార్పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి త్రివేదిని పదవి నుంచి తొలగించిన మమత రైల్వే ఛార్జీల పెంపుపై వెనక్కి తగ్గడం లేదు. పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకున్నారు. అయితే మమత వైఖరి ఒక్కసారిగా మారడానికి గల కారణాలపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ప్రసంగంలో సవరణలు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంట్లో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రధాన ప్రతిపక్షం కూడా ఇలాంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తృణమూల్ ఎంపీలు ప్రవేశపెట్టిన తీర్మానం సాంకేతిక కారణాల రీత్యా తిరస్కరణకు గురైంది. కానీ బీజేపీ తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ఈ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల వైఖరి ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. వారంతా యూపీఏకు అనుకూలంగా ఓటేస్తారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ సమయంలో ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేయొచ్చని తృణమూల్ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన మమతా బెనర్జీకి లేకుండా ఇలా భయపెట్టి తనకు కావలసిన నిధులు రాబట్టుకోవచ్చని ఈ విధంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బెంగాల్ అధికార పగ్గాలు చేపట్టిన దీదీ ఆ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు భారీగా నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. సుమారు 2200 కోట్లు ఇవ్వాలని అభ్యర్థించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు కేంద్రం నుంచి తీసుకున్న అప్పుల వడ్డీలను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆర్థిక సాయంపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకోకుండా దీదీ అభ్యర్థనను కోల్డ్ స్టోరేజీలో పెట్టింది. దాని ఫలితమే తృణమూల్ కాంగ్రెస్ యూపీఏ సంబంధాలకు బీటలు పడ్డాయి. అందుకే మొన్న ప్రధాని ఇచ్చిన విందుకు నామమాత్రంగా ఓ ఎంపీని పంపి తన అసంతృప్తిని మమత వెళ్లగక్కారు. రోజురోజుకు తగ్గుతున్న కాంగ్రెస్ ప్రాబల్యం కూడా వీరిద్దరి మధ్య విభేదాలకు కారణమన్న వాదన ఉంది. ప్రధాని ఇచ్చిన విందుకు ఒక్క నేతనే పంపిన దీదీ పంజాబ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి తన పార్టీకి చెందిన 2 కేంద్ర మంత్రుల్ని మమత పంపడం, అఖిలేష్ పదవీ ప్రమాణానికి నేతలను పంపనుండడం చర్చనీయాంశమైంది. తను తలుచుకుంటే ఏమైనా చేస్తానన్న బలమైన సంకేతాలను యూపీఏ నాయకత్వానికి మమత పంపారని నిపుణులు అంచనా వేస్తున్నారు. తన మద్దతు లేకుండా యూపీఏ మనుగడకే ప్రమాదమైన హెచ్చరికలు చేశారని అంటున్నారు.